ఫ్రెండ్స్, ఈ వారం జనరల్ నాలెడ్జ్ ఏంటంటే, పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన ఈజిప్షియన్ సమాధుల్లో 3000 ఏళ్ళ పాతవైనప్పటికీ ఇప్పటికి ఏమాత్రము పాడవని తేనె కుండలను కనుగొన్నారు. మనుషుల్లాగే కోతులు కూడా వృద్ధాప్యములో బట్టతల బారిన పడతాయి. మోనోపాలీ అనే బోర్డు గేమ్ను 48 కోట్ల మందికి పైగా ఆడారట. మోనోపాలీ. తర్వాత ఉత్తర అమెరికాలో ఉన్న సుపీరియర్ సరస్సు ఉపరితల వైశాల్యము పరంగా అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది 82.100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సూర్యుడు చూడడానికి దగ్గరగా కనిపిస్తున్నప్పటికీ అత్యంత వేగవంతమైన అంతరిక్ష నౌక దానిని చేరుకోవడానికి 70,000 ఏళ్ళు పడుతుందంట. 70,000 ఏళ్ళు పడుతుంది. యాపిల్స్ నీటిలో తేలుతాయి, ఎందుకంటే వాటిలో ఎయిర్ ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి. ఇంగ్లీషులో 4 అంకె ప్రత్యేకమైనది, ఎందుకంటే పేరుకు 4 తగ్గట్టుగా అక్షరాలు కూడా సమానంగా ఉండే అంకెలు అదొక్కటే కదా. FOUR అంటే 4, 4, 1, 2, 3, 4 అంటే అది కూడా 4 అన్నమాట. అలా రికార్డు సృష్టించిన అత్యంత బరువైన పుచ్చకాయ బరువు 159 కిలోలుగా తేలింది. కొన్నిసార్లు ఇంద్రధనస్సు పైన మరొకటి కనిపిస్తుంది. దీనిని జంట ఇంద్రధనస్సు అంటారు. ఒక్కోసారి ఆకాశంలో మనం చూస్తే ఆడికి ఒక లైన్ కనపడుతుంది, ఒక్కోసారి 2 కూడా కనపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి అందరూ. కాంతి వర్షపు బిందువుల లోపల పరావర్తనము చెంది బయటకు వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది ఇంద్రధనస్సు. ఇది మనందరికి కూడా తెలుసు మిత్రమా. ఒకప్పుడు ఆజిటెక్లు చాక్లెట్ను కరెన్సీగా ఉపయోగించేవారట. ప్రతి ఒక్కరి నడక ఎంత ముఖ్యమో తెలిసింది. నడక అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకమైనదని ఈ రోజుల్లో తెలిసింది. అందరూ కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శరీరంలోని సుమారు 200 కండరాలు కదులుతాయట నడిస్తే మనం. అయితే మనం మామూలుగా మానవ శరీరంలో 600 కండరాలు ఉంటాయి కదా, దాంట్లో 200 కండరాలు కదులుతూ ఉంటాయి. అంటే నడక చాలా, అది మనం ఏ పని చేసినా కూడా 200 కండరాలు కదలేయి, నడిస్తే మట్టుకే కదులుతాయి. విక్టోరియన్ కాలంలో ప్రియమైన వారు మరణిస్తే వారి ఫోటోలను తీయడం ఒక సాధారణ ఆచారంగా ఉండేదట. మనము అసలు చనిపోయిన వాళ్ళని ఫోటోనే తీయం కదా. ఎప్పటిదో ఫోటో ఉంటే ఆ ఫోటోకే దండేసి పెట్టుకొని కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటాం కదా. ఇక ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లలో ఎరుపు రంగు ఉంటుంది. అనేక దేశాల్లో దీని అర్థము ఆగండి. అయితే కొన్ని దేశాల్లో మాత్రమట వెళ్ళండి అనే అర్థంలో ఈ రంగును కూడా వాడుతున్నారట. ఇటీవల కొన్ని పరిశోధనల వల్ల మనకు తెలిసింది. ఇక రోమన్ సామ్రాజ్యం చరిత్రలోనే అతిపెద్దది, అందరికీ తెలుసు. అతి శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఐరోపా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యములోని విశాల ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది అన్నమాట. ఇంకా గొంగలి పురుగు 1 కాదు 2 కాదు, ఏకంగా 12 చిన్న కన్నులు ఉంటాయట. గొంగలి పురుగు అంట మనకు తెలుసు, బొంత పురుగు అంటాం. వర్షాకాలం లోపల బంతి చెట్లను, మన ఇంటి ముందరున్న పూల చెట్లను అన్నిటి తినడానికి వస్తుంది. దాన్నే మనం గొంగలి పురుగు అని కూడా అంటాము. దీన్ని గొంగలి పురుగు అంటాం, బొంత పురుగు అని కూడా వ్యవహారిక భాషలో వాడతాం. ఇది ఈ వారం జీకే క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.